అందరికీ ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకోవచామని నీ పాదాల చెంత చేరి తండ్రి అని నేను స్తుతించుటకు నీవు మాకు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నా ప్రభా. దేవా, ఇదిగో ఈ యొక్క దినాన నా తండ్రి ఎందరైతే వాక్యమును వేటుకు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో వారందరినీ నువ్వు దర్శించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరితోటి సూటిగాను తేటగాను నువ్వు మాట్లాడమని అడుగుచు, నీ నామమే ఇక్కడ మహిమపరచబడినట్లు నీ కృప చూపించమని అడుగుచు, మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము, ప్రార్థనలో దేవుని సన్నిధిని నిజముగా నీవు అనుభవిస్తున్నావా? ప్రార్థన అనేది దేవునితో మనకు ఉండే ఒక జీవన సంబంధం లాంటిది. ఈ దినాన మనం ఎలాంటి ప్రార్థనను కలిగి ఉండాలో రండి వాక్యమును చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థనను ప్రజలకు ఏదో ఒక సూచక క్రియగా ఆయన చేసి చూపించడం లేదు, కానీ దేవునితో ఉన్నటువంటి తండ్రితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని అక్కడ ప్రభుల వారు కనపరుస్తూ ఉన్నటువంటి వారు చూపిస్తూ ఉన్నారు. అసలు ప్రార్థన అంటే ఏమిటి? చాలా మందికి ప్రార్థన అంటే ఏదో తమకున్నటువంటి కష్టాలు, శ్రమలు, బాధ్యతలు, ఇబ్బందులు దేవుని పాదముల చెంత చేరి చెప్పుకోవటమే, ఆయనకు మొరపెట్టుకోవటమే, దేనినే ప్రార్థన అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఈ దినాన ప్రార్థన అంటే నీవు చేసేది కరెక్టే, కానీ ఇక్కడ ప్రార్థనలో మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశము దాగి ఉన్నటువంటిగా ఉన్నది. ప్రార్థన అనేది మరొక అంశాన్ని తెలియచేయచ్చు ఉన్నది. ప్రార్థన అంటే ఏమిటంటే దేవునితో నీవు సత్సంబంధం కలిగి జీవించటమే. ప్రార్థనలో నీవు దేవునితో దేవునిను ముఖాముఖిగా మాట్లాడుకోవటమే. ప్రార్థనలో ఎన్నో గొప్ప అంశాలు దాగి ఉన్నటువంటివి ఉన్నవి. అయితే ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేయచ్చు ఉన్నారు, నీవు ప్రార్థన చేయునప్పుడు ఎలాగ చేయాలంట? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచున నీ తండ్రికి నీవు ప్రార్థించేటువంటి వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. అలాగే నీవు దేవునికి ఎలాగ ప్రార్థన చేయాలో కూడా, ఎలాగ ఆయనకు మొరపెట్టాలో కూడా ఇక్కడ వాక్యము స్పష్టముగా మనకు తెలియచేయచ్చు ఉన్నటువంటిది అయి ఉన్నది. అసలు ప్రార్థన అనగా ఏమిటంటే దేవునితో నీవు నీ మనసు విప్పి మాట్లాడటమే. రండి వాక్యము చూద్దాము. కీర్తనలు 62వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కృమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా. వాక్యం స్పష్టంగా తెలియచేయుచున్నటువంటిది అయి ఉన్నది. ఈ 62వ కీర్తన ఎవరు రచించినటువంటి వారై ఉన్నారు? మనం చూస్తే దావీదు మహారాజు రచించినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఆయన పలుకుచూ ఉన్నటువంటి వాడై ఉన్నారు. ఆయన కష్టకాలంలో, ఆయన బాధల్లో, ఆయన దుఃఖముల్లో ఆయన దిగులు చెందినటువంటి వాడై ఉండక ఎవని పాదముల చెంత చేరితే ఆ బాధలను, ఆ దుఃఖములను తొలగించుకునేటువంటి వాడై ఉన్నాడు. ఆయన పాదముల చెంత చేరి ఆయనకు తన మొరను అప్పజెప్పుకొనిచున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయనతో మాట్లాడుటకు దావీదు అక్కడ గొప్ప మాటలు పలుకుచున్నటువంటి వాడై ఉన్నాడు. నిజమైన ప్రార్థన అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎన్నటిని కూడా భయములను చూచి, బాధలను చూచి, శ్రమలను చూచి భయము చెందరు. ఏది వచ్చినా, ఎన్ని వచ్చినా నా దేవుడే నాకు తోడున్నాడని వెళ్ళి తన బాధలు మొత్తము, తన భయము మొత్తము ఆయన పాదముల చెంత పెట్టేటువంటి వారుగా ఉంటాడు. హల్లెలూయా.
అలాగే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నటువంటి నీవు ఎవరితో సహవాసం కలిగి ఉంటావు అంటే దేవునితోనే సహవాసము కలిగి ఉండేటువంటి వ్యక్తి అయి ఉంటావు. రండి వాక్యమును చూద్దాము. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము. హల్లెలూయా. చూడండి వాక్యమే ఇక్కడ తెలియచేయుచున్నటువంటిది ఉన్నది. ఆయన నీతో సహవాసం చేయుటకు, నీతో కలిసి ఉండుటకు ఏం చేయుచున్నాడు? నీ హృదయమును తలుపు యొద్ద ఆయన నిలుచుని తట్టుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈ దినాన ఆయన స్వరమును నీవు గ్రహించి గుర్తెరిగి ఆయన స్వరమునకు విని నీ హృదయపు తలుపులను నీవు తీసిన ఎడల ఆయనతో నీవును నీతో ఆయనను కలిసి ఉందురు. నిత్యము మీరు ఏకమయ్యుందురు. ఈ దినాన ఆయన నిన్ను ఒక గొప్ప స్నేహితునిగా, మంచి స్నేహితునిగా ఎంచుకొని చూన్నటువంటి వాడై ఉన్నాడు. నీవును ఆయనను ఒక స్నేహితునిగా స్వీకరించగలుగుచున్నటువంటి వాడవై ఉన్నావా? వేషధారణతో కూడినటువంటి ప్రార్థన జీవితమును కాకుండా ప్రార్థనలో నీవు దేవుని సన్నిధిని నిజముగా అనుభవించగలుగుతూ ఉన్నావా? రండి మనం ఎలాంటి ప్రార్థన కలిగి ఉండాలో మరొక వాక్యాన్ని చూద్దాము. 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుని వాక్యము సెలవిచ్చున్నటువంటిదై ఉన్నది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని వింటాడు అనే ధైర్యం ఈ దినాన ఈ వాక్యము మనకు కలిగించున్నటువంటిది అయినది. ఈ దినాన దేవుని ఏది అడిగినా ఆయన చిత్తానుసారం అయి ఉండాలి, దేవునికి అనుగుణంగా ఉండాలి. కానీ నీకు ఇష్టం వచ్చినవి నీవు అడిగేటువంటి వ్యక్తివై ఉండకూడదు. ఈ దినాన దేవుని నామాన్ని గణపరిచేటువంటి వాడవై ఉండాలి. కానీ నిన్ను నీవు హెచ్చించుకునేటువంటి వాడవై ఉండకూడదు, నిన్ను నీవు గణపరుచుకునేటువంటి వాడవై ఉండకూడదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ప్రార్థనను నేర్పించున్నటువంటి వారై ఉన్నారు. ఎలాంటి ప్రార్థన జీవితము కలిగి జీవించాలో కూడా ఈ దినాన అటువంటి ప్రార్థనా జీవితమును కలిగి మనము జీవించేటువంటి వారమై ఎందుము. అటువంటి ప్రార్థనా పౌరులుగా మనము ఎదుగుదము. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించు. నువ్వు ఈ దినాన ఎలాంటి ప్రార్థన జీవితమును కలిగి ఉన్నావు? నువ్వు ఈ దినాన ఎటువంటి స్థితిలో దేవునికి మొరపెట్టుకొని ఉన్నావు? వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితము ఎన్నటికీ శాశ్వతము కాదు. కానీ దేవునితో నిజమైన సత్సంబంధము కలిగి జీవించటమే నిజమైన భక్తి. ఆయన ఈ దినాన నీతోటి స్నేహం చేయాలని ఆశించి ఉన్నాడు, నీతో కలిసి ఉండాలని ఆశించి ఉన్నాడు. నువ్వు ఈ దినానే నీ హృదయమున తలుపులను తెలిసి ఆయనతో నీవు నీతో ఆయనను ఏకమయ్యుడులాగున ఆయనను స్వీకరించుదువు కాక, అంగీకరించుదువు కాక. ఈ దినము నుంచైనా ప్రార్థన జీవితం లేనటువంటి నీవు ఈ దినము నుంచైనా రోజుకి ఒక 10 నిమిషాలన్నా దేవునితో గడిపేటువంటి అనుభవంలోనికి నీవు వచ్చుదువు గాక. నీ ప్రార్థన జీవితమును మార్చుకుందువు గాక. లోకంలో ఉన్న వాటికి ఎంతగానో నువ్వు సమయము కేటాయించున్నావు కదా. నువ్వు ప్రతి దినము చూచున్నటువంటి సెల్ ఫోన్ కి నువ్వు రోజంతా సమయం కేటాయించున్నావు కదా. ఈ దినాన్ని నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు కనీసం ఒక 10 నిమిషాలన్నా సమయమును కేటాయించలేవా? ఆయన నీతోటి మాట్లాడుచున్నాడు, ఆయన నీతోటి మాట్లాడాలని ఆశించున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.